హాయ్, గుడ్ మార్నింగ్. చూడండి, ఇది ఆయిల్ పెట్టుకున్న తిరువాత గింజలు, జీలకర్ర కొద్దిగా, ఆనియన్, ఏ కూర అనుకున్నారు? స్పెషల్ ఇవి వచ్చి పచ్చి శనక్కాయ పప్పులు మిక్సీ కొట్టాడు. ఇది పండు మిర్చి, ఇది కూడా మిక్సీ కొట్టేసా. కొంచెం వెల్లుల్లి, మట్టికాయలు, వంకాయలు, టమాటో, ఆనియన్స్. దీంట్లో పొటాటో కూడా వేసుకోండి ఫ్రెండ్స్. పచ్చి శనక్కాయ పప్పులు కారం బాగుంటుంది. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేస్తున్నాం, కొంచెం సాల్ట్. ఆల్రెడీ పచ్చిమిర్చిలో సాల్ట్ వేసేసా. నాకేం తెలుసు, నేను తీసిన ఆనియన్స్ కొంచెం మగ్గిపోయాయి. చూడండి, టమాటా వేసుకున్నాం. టమాటా బాగా మగ్గాలి. కాసేపు మూత పెట్టి వదిలేస్తాం. టమాటా మగ్గేసిన తర్వాత మిగతా వదిలి వేస్తాం. ఇప్పుడు మళ్ళీ కొత్తిమీర, కరివేపాకు తేవాల. అలా పెట్టకుండా పెట్టి వెళ్ళిపోతే ఎట్లా మాడించుడు. కరివేపాకు, కొత్తిమీర, ఇదంతా ఉడికింది. ఫైనల్గా ఇప్పుడు శనక్కాయ పప్పు పొడి, పచ్చి శనక్కాయ పప్పు మిక్సీ కొట్టింది. మిక్సీ కూడా బాగా ఉడికిపోయినాక నీళ్ళు, చూడండి ఫ్రెండ్స్, ఈ మాత్రం వాటర్ వేసుకోవాలి. కొంచెం మట్టికాయ ఉడకాలి కాబట్టి వేసేసినప్ప మూత పెట్టి అయిపోయిందా? మళ్ళీ పొటాటో వేస్తాం. వేసే చూడండి ఫ్రెండ్స్, కూర ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇందులో ఇప్పుడు కొన్ని పొటాటోస్ వేస్తున్నాం భవిష్య కోసం. అది ఉల్లిగడ్డ ఇష్టంగా తింటుంది. ఇది కాస్త ఉడుకుతానే ఉడికిపోతాయి కాబట్టి ఫైనల్గా వేసా. ఈ వాటర్ అంతా కొంచెం ఇంటికి గట్టి పడితేనే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతే, చాలా బాగుంటుంది. ఇది దోశలు అయినా తినొచ్చు, చపాతీ కానీ, సంగటి, అన్నంలోకి అన్నిటికీ చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కారం, పచ్చి శనక్కాయ పప్పుల కారం.